పరలోకం నుండి అగ్ని దిగి వచ్చిన బలిపీఠం మీద ఉన్నటువంటి కొన్ని మొక్కలు ఇంకా పచ్చిగా ఉండిపోతున్నాయట. హల్లెలూయా. దహింపబడకుండా మిగిలిపోతున్నాయంట. అట్లు దహింపబడిన వాటిని సంపూర్ణంగా దహింప చేయుటకు ముండ్లు గెరిటె పనికి వస్తుందట. ఈ గెరిటె ఎందుకు పని చేస్తుంది చెప్పండి. జొన్నపొత్తు ఆయన కాలుస్తూ నిప్పుల మీద కాలిపోతుంటే చేత్తో పట్టుకోలేక కాలిపోయిన దాన్ని మరలా ఇలాగ ఏం చేస్తాడు, నిప్పు కారుతో తిప్పుతూ ఉంటాడు. హల్లెలూయా. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తుంటే బలిపీఠం మీద అర్పించబడినటువంటి అర్పణ పరలోకం నుండి అగ్ని దిగి వచ్చినా కూడా ఏమవట్లేదంట, ఇంకా కొన్ని మొక్కలు కాలని మొక్కలు ఉంటున్నాయంట. హల్లెలూయా. ఈరోజు అలాంటి మొక్కవేమో నీవు ఒకసారి ఆలోచన చేసుకో. దేవుని యొక్క ఉపదేశము, దేవుని యొక్క వాక్యము ద్వారా నిన్ను దేవుడు దర్శిస్తున్నా ఇంకా కొన్ని పచ్చి వ్యవహారం, ఇంకా కాల్చబడినటువంటి వ్యవహారం ఉందా? అందుకే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.